హాయ్ అండి, వెల్కమ్ టు రమ్య కిచెన్. ఇవాటి మన వీడియోలో వచ్చేసి ఒక స్పెషల్ రోటీ చూపించబోతున్నానండి. నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు ఇలా ఒకసారి రోటీ చేసుకోండి, చాలా బాగుంటుందండి. అలాగే ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా డిఫరెంట్ స్టైల్లో కూడా రోటీ చేసుకోండి, చాలా బాగుంటుందండి. ఈ వీడియోలో బేసన్ మసాలా రోటీ చూపించబోతున్నానండి, చాలా బాగుంటుందండి. గరం గరంగా కూడా ఈ రోటీని పెరుగు పచ్చడితో తినేయొచ్చండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి, దాంట్లోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకోండి. మనం కప్పుతోనే తీసుకోవాలండి. ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుకు హాఫ్ కప్పు వరకు శనగపిండి తీసుకోండి. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి, లేదంటే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుంటే సరిపోతుందండి. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి. జీలకర్ర కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. ధనియాల పొడి కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని, గరం మసాలా కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోండి. చిన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా వేసుకోండి. దీంట్లోనే ఒకటి ఆనియన్ తీసుకొని పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ రోటీలోకి ఆనియన్ కూడా చాలా బాగుంటుందండి. మనం అడ్డంగా కట్ చేస్తే మనకు కనిపించదు, ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటేనే కనిపిస్తుంది. అలాగే చిన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని, ఒక చిన్న సైజు అల్లం ముక్క కూడా చిన్నగా తురుముకొనన్నా చిన్నగా కట్ చేసుకొనన్నా వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. మీ దగ్గర ఉంటే బటర్ కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. లేదంటే నెయ్యి వేసుకున్నా కూడా బాగుంటుంది ఈ మసాలా రోటీలోకి. ఫస్ట్ వాటర్ ఏం యాడ్ చేయ ముందుకు మొత్తం పిండి అంతా కలిపేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం చపాతీ పిండికి అయితే ఎలా కలిపేసుకుంటామో అలా కలిపేసుకోండి. చూడండి, ఈ విధంగా ముద్దలాగా కలిపేసుకోవాలండి మనము. మరీ మెత్తగా మాత్రం కలుపుకోకండి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు నాననివ్వండి పిండిని. పిండి నానిన తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి లైట్గా కలిపేసుకోండి. ఇప్పుడు చేత్తోని చిన్న చిన్న ఉండలుగా తీసేయండి. మీకు ఏ సైజులో రోటీ కావాలో అదే సైజులో ఉండలు చేసుకోండి, సరిపోతుంది. మనం చపాతీకి అయితే ఎలా ఉండలు చేస్తామో సేమ్ అదే విధంగా చేసుకోవాలండి, కాకపోతే కొంచెం పెద్ద సైజులో ఉండలు చేసుకోవాలి. ఒక బౌల్లో పిండి పోసుకొని పిండితో అద్దుకుంటూ చపాతీ రోల్ తీసుకొని చపాతీలాగా రోల్ చేసుకోవాలండి. మరి బలమంతా ప్రయోగించకుండా మెల్లగా రోల్ చేసుకోండి, ఎందుకంటే మనకు రోటీలాగా రాదు అండి మనం బలమంతా ప్రయోగిస్తే. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఆ విధంగా చేసుకొని రొట్టెల పెనం తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేయండి, లేదంటే నెయ్యితో కూడా కాల్చుకున్నా చాలా బాగుంటాయండి ఇవి. గ్యాస్ అనేది మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కాల్చేసుకోండి. రెండు వైపులా కూడా మంచిగా పొంగుతూ వస్తాయండి మనకు రోటీలాగానే. మీకు వీడియోలో కనిపిస్తుంది చూడండి, ఆ విధంగా కాల్చుకుంటే సరిపోతుందండి. అప్పుడే మనకు పూర్తిగా కాలినట్టండి. ఇలా కాల్చుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలాగే అన్నీ కాల్చేసుకోండి రొట్టెలు చేసుకుంటూ. మీరు అన్నీ ఒకేసారి చేసుకొని కాల్చుకున్నా పర్లేదు, ఒకదాని తర్వాత ఒకటి చేసుకొని కాల్చుకున్నా కూడా చాలా బాగా వస్తాయండి ఇవి. ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా డిఫరెంట్ స్టైల్లో మసాలా బేసన్ రోటీ చేసుకోండి, చాలా బాగుంటుంది. డైరెక్ట్గా తినేయచ్చు, లేదంటే పెరుగు పచ్చడితో తిన్నా కూడా చాలా బాగుంటుందండి ఈ మసాలా బేసన్ రోటీ. నాలుకకు కొత్త రుచి అనేది వస్తుందండి మనకు తింటుంటే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు ఈ రోటీ రెసిపీ తయారు చేస్తే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.